మనస్సు పడే మౌన రోదన పార్ట్ 39. స్వామీజీ: అమ్మా శ్రావణి, నువ్వు నిండు గర్భిణివి, ఎక్కువసేపు కూర్చోలేవు. కానీ నీ బిడ్డని ఈరోజు నువ్వు కాపాడితే తర్వాత ఆ తల్లి కాపాడుతుంది. ఈ ఒక్క రోజుకు మాత్రం మహాని నీ ఒడిలో కూర్చోబెట్టుకుని హోమం జరిగే వరకు కనీసం లేవను కూడా లెగవద్దు అన్నాడు. సూర్యకి బాధగా ఉంది. కనీసం 2-3 గంటలు పడుతుంది ఆ పూజ. శ్రావణి ఇప్పుడా అప్పుడా అన్నట్టుగానే ఉంది. కడుపులో కవల పిల్లలు. సంవత్సరం మహాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అంతసేపు తను పీట మీద కూర్చోవాలి అంటే కూర్చోగలుగుతుందా అని అతని మనసు వేదన పడుతుంటే శ్రావణి చిరునవ్వుతో, స్వామి, మా మంచికే కదా మీరు చెప్పేది. మహాకు ఏదీ జరగకూడదు, నేను ఓపికతో కూర్చుంటాను అని మహాను గుండెలకు అద్దుకొని ముద్దు పెట్టుకొని పీటల మీద కూర్చున్నారు ఇద్దరు. హోమం జరుగుతూనే ఉంది. గుడికి దూరంగా ఉన్న మండపంలో అమ్మవారి చూపు ఆ హోమంలోనే ఉంది. సూర్యని శ్రావణిని చిరునవ్వుతో చూస్తూనే ఉంది. అఘోరాలు చేసే పూజలకు సంధ్య దేహంలో వేరే ప్రేతాత్మ చేరినది. సంధ్య వికారంగా నవ్వుతూ లేచి కూర్చుంది. అఘోర సంధ్యతో, నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యవలసినది చాలా జాగ్రత్తగా విను. ఇక్కడి నుంచి మేము శ్రావణి ఒడిలో లేకుండా మా ప్రయత్నం మేము చేస్తాము. నువ్వు మహాని ముట్టుకునేటప్పుడు శ్రావణిని ఎట్టి పరిస్థితిలోనూ తాకకూడదు. శ్రావణి ఒడిలో పాప ఉంటే నీ క్షుద్ర బలంతో శ్రావణిని అరగడియ స్పృహ తప్పిస్తే తని పడిపోగానే పాపను చేజిక్కిచ్చుకో. ఎట్టి పరిస్థితిలో నీ దేహం శ్రావణి దేహాన్ని తాకకూడదు. ఇది మాత్రం మరువకు అని అఘోర సంధ్యలో ఉన్న ప్రేతాత్మకి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు. సంధ్య బయలుదేరినది. అఘోరాలు శ్రావణి ఒడిలో ఉన్న మహాకు చిరాకు తెప్పించేలా తల్లి ఒడిలో లేకుండా చెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మహా శ్రావణి ఒడిలో నుంచి ఊరక జారిపోతూ నేను వెళతాను అని గోల చేస్తుంది. శ్రావణి ఎంత బుజ్జగించినా మహా వినటం లేదు. మహా జారిపోవటము, శ్రావణి మహాని గుండెలకు పొదువుకోవటము, ఎన్నో మాటలు చెప్పి మాయ పుచ్చటము చేస్తున్నా కానీ మహా శ్రావణి నీ అత్తలా కుతలం చేస్తుంది. నిండు గర్భిణి. శ్రావణి పడుతున్న ఇబ్బందికి సూర్య తట్టుకోలేకపోతున్నాడు. స్వామీజీ ఎంత ప్రయత్నించినా కూడా మహా శ్రావణి ఒడిలో నిలవటం లేదు. అలా సంధ్య దేహంలో ప్రేతాత్మతో సంధ్య గుడిలో అడుగుపెట్టింది. సంధ్య వికృతంగా నవ్వుతూ వికృతమైన నడకతో ఒక పిచాచిని పోలి వికారంగా సంధ్య వస్తుంటే సూర్య సంధ్యని చూసి షాక్గా నోరు తెరిచి అలానే చూస్తుంది. నిజమా కాదా అనేలా మతి భ్రమించి మనసు నిలకడలేక సంధ్యను చూస్తున్నాడు. సూర్య కనులు మహా చేస్తున్న చిరాకుకు శ్రావణి సంధ్యను చూడలేదు. స్వామీజీ సూర్యని చూసి వెంటనే, స్వామీజీ సూర్యకి ఆపోజిట్లో ఉన్నాడు. అర్థమైపోయింది సూర్య చూపులో తేడాలో. స్వామీజీ, సంధ్య వస్తుంది కదా అన్నాడు. సూర్య మాటలు రాక అవును అని తల ఊపాడు. ఆ మాట విన్న శ్రావణి తల పైకెత్తి చూసింది. శ్రావణి సంధ్యని చూస్తే షాక్. తనుకి కూడా మతి భ్రమించిన దానిలా చూస్తున్న క్షణం స్వామీజీ పాపను గట్టిగా గుండెలకు పట్టుకో అన్నాడు. శ్రావణి అటు సంధ్యని చూస్తూ ఇటు స్వామీజీ మాటలు ఆలకిస్తూ పాపని గట్టిగా గుండెలకు పట్టుకుంది. సంధ్య వికృతంగా నవ్వి వికృత నడకతో చీర చెంగు మొత్తం ఊపుకుంటూ ఒక మహాపిచాచిని పోలి నడుస్తూ వస్తుంది. శ్రావణి ఒడిలో పాప జారటానికి ప్రయత్నిస్తుంటే స్వామీజీ శ్రావణితో, నీకు పాప ప్రాణాలు కావాలా? నీ కనులకు కనిపించే దృశ్యాన్ని తిలకిస్తావా అని గట్టిగా అన్నాడు. పాప ప్రాణాలు అనగానే శ్రావణి పాపని గట్టిగా గుండెలకు పట్టుకుంది. అదే క్షణం సంధ్య శ్రావణిని చేరినది.
శ్రావణి సంధ్యను చూస్తూ మహని గుండెలకు గట్టిగా పెట్టుకున్నది. సంధ్య తన క్షుద్ర బలంతో శ్రావణి కళ్ళల్లోకి చూడగానే శ్రావణి ఒక్కసారిగా సూర్యవడిలో ఒరిగిపోతుంటే మహని శ్రావణి వదులుతూ సూర్యవడిలో పడిపోతుంటే సంధ్య వంగుతూ పాపని పట్టుకోకముందే సూర్య పాపని తన గుండెలకు చేర్చుకున్నాడు. అక్కడ సంధ్య త్రుటిలో తప్పి శ్రావణి మీద చేతులు వేసింది. అలా చేతులు పడిన సంధ్య కూడా నేలకు ఒరిగింది. శ్రావణి కూర్చుంది అమ్మ రక్షాబంధం మీద. శ్రావణికి పట్టుకున్న సంధ్యలో ప్రేతాత్మ ఒక్కసారిగా గాలిలోకి లేచి పక్కనే అగ్నిహోమంలోకి మంటలు ఎగసి పైకి లేస్తుంటే ప్రేతాత్మ ఆ మంటలకు బలి కాక తప్పలేదు. మంటల్లో ప్రేతాత్మ పెడుతున్న ఆర్తనాదాలు స్వామీజీకి మాత్రమే వినిపిస్తున్నాయి. స్వామీజీ మనసు శాంతించింది. సూర్య గుండెలపై బిడ్డ, వడిలో శ్రావణి, శ్రావణి ఒడిలో సంధ్య. ఏమీ అర్థం కాక స్వామీజీని చూశాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వగానే సూర్య మనసు ప్రశాంతం అయినది. స్వామీజీ అమ్మవారి కుంకుమ సూర్యకిస్తూ ఇద్దరికీ పెట్టు అన్నాడు. సూర్య చేతిలో పాపని రమణి గారిని తీసుకోమనగానే రమణి శ్రావణిని చూస్తూ అసలు ఇప్పటి వరకు ఏ లోకంలో ఉందో తెలియదు. గౌరీ పరిస్థితి అలానే ఉంది. కిట్టు మహా పుట్టినరోజు అని వచ్చి వాడికి ఏమీ అర్థం కావటం లేదు. రాహుల్ అక్షర కూడా ఏమి చూస్తున్నారో అర్థం కావటం లేదు. సూర్య శ్రావణికి సంధ్యకి ఇద్దరికీ అమ్మవారి కుంకుమ పెట్టగానే శ్రావణి వంటి మీద ఉన్న సంధ్య ఆత్మ సంధ్యను చేరింది. సంధ్య లేచి మామూలుగా కూర్చుంది. శ్రావణి లేస్తూ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ శ్రావణికి నొప్పులు మొదలై కేకలు పెట్టింది. స్వామీజీ ఇప్పటికి గండం గట్టెక్కింది, శ్రావణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అన్నాడు. సూర్య సంధ్యను చూస్తుంటే స్వామీజీ శ్రావణి ప్రసవం అయ్యే వరకు సంధ్య ఇక్కడ హోమం దగ్గర ఉంటుంది. ఇప్పుడు తానే చేస్తుంది, సంధ్య నీ భార్య అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా నిర్ఘతపోయారు. కానీ శ్రావణి కేకలకు సూర్యకి ఏమీ అర్థం కాక శ్రావణిని ఎత్తుకొని కారు దగ్గరికి పరుగులు పెట్టాడు. సంధ్య మహని ఒడిలో కూర్చోబెట్టుకుని స్వామీజీకి మనస్ఫూర్తిగా దండం పెట్టి హోమం మొదలు పెట్టింది. మహకి సంధ్య ఎవరో తెలియదు, కానీ తల్లి స్పర్శ, పేగు బంధం. కొంచెం కూడా ఏడవకుండా సంధ్య ఒడిలో కూర్చుంది. సూర్య అసలు ఏమీ ఆలోచించుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే శ్రావణికి కమల పిల్లలు. శ్రావణి అంతలా బాధపడుతుంటే సూర్య ఎటూ ఆలోచించలేక సతమతమైపోతున్నాడు. స్వామీజీ సంధ్య పూజ మిగుస్తుంది అని చెప్పిన దాన్ని బట్టి సంధ్య బ్రతికే ఉంది అనే ఆలోచన మాత్రం వచ్చింది. సంధ్య అలా రావడం శ్రావణికి ఏదైనా జరుగుతుందేమో అని అతని మనసు మౌనంగా రోధిస్తుంది. అలా సూర్య శ్రావణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. శ్రావణి వయసు చిన్నది, వెంటనే సంతానం, ఇప్పుడు కమల పిల్లలు. శ్రావణి పరిస్థితిని చూసిన డాక్టర్లు కాస్త భయపడుతున్నారు. శ్రావణి ఇద్దరు పిల్లల్ని క్యారీ చేయగలుగుతుందని. ఇంతకుముందు వాళ్ళు స్కాన్ చేసిన దాంట్లో ఆమె చాలా హెల్దీగా, చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇప్పుడు శ్రావణి ఇంత వీక్గా ఎలా ఉందో వాళ్ళకు అర్థం కావట్లే. ఇంతకుముందు శ్రావణి ఒంట్లో సంధ్య ఉంది, శ్రావణి స్ట్రాంగ్గా ఉంది. అది సృష్టికి అందని ఒక విచిత్రం. ఈరోజు శ్రావణి మామూలు శ్రావణిగా ఉన్నది. పట్టుమని 20 సంవత్సరాలు లేవు. శ్రావణి ఒంట్లో సంధ్య ఉన్నప్పుడు మొదటి కాన్పు శ్రావణికి ఈజీగానే అయినది. వెంటనే సంతానం అందిన శ్రావణి హెల్దీగా ఉందని డాక్టర్లు ఉంచారు. కానీ ఇప్పుడు డెలివరీ టైంలో శ్రావణి అంత వీక్గా ఉండటం వాళ్ళకి చాలా భయాన్ని కలిగిస్తుంది. సూర్యతో చెప్పి శ్రావణి ఇంత వీక్గా ఎందుకైంది అని సూర్యని అడిగితే సూర్య మాత్రం ఏం చెప్తాడు? సూర్యకి ఏం తెలుసు? ఏమీ అర్థం కాక డాక్టర్లతో అసలు ఏం జరిగింది అని సూర్య అడిగితే శ్రావణి చాలా వీక్గా ఉంది. ఒక వారం క్రితం కూడా ఆమె చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఇంతలోనే ఇంత వీక్ ఇంపాసిబుల్. శ్రావణి ప్రాణాలు, డెలివరీ కూడా కష్టంగా ఉంది అని బాధగా చెప్పారు. సూర్య ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. అతని మనసులో లేదు. సంధ్య తిరిగి వచ్చింది అంటేనే అతనికి ఆమె తిరిగి వచ్చిన దానికంటే కూడా శ్రావణికి ఏమన్నా అవుతుందేమో అని భయాన్ని మొదలు నుంచి కలగజేస్తూనే ఉంది.
సూర్య, మీ ప్రయత్నం మీరు చెయ్యండి, డబ్బుల గురించి ఏమీ ఆలోచించొద్దు, నాకు మాత్రం నా శ్రావణి కావాలి అని ప్రాధేయపడుతుంటే డాక్టర్లు ఆమె పరిస్థితిని చూస్తే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప తాను మీకు దక్కేలా లేదు అని అంటే సూర్య అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో అనుకుని గబగబా ఫోన్ తీసి రమణి గారికి ఫోన్ చేశాడు. సూర్య ఏడుస్తూ మాట్లాడుతుంటే రమణి ఏంటి కన్నా నిదానంగా చెప్పు అని అంటుంటే సూర్యకి ఎలా చెప్పాలో ఏంటో అర్థం కాక అమ్మా శ్రావణి శ్రావణి అని నా శ్రావణి అని ఏడుస్తున్నాడు. రమణి గారు ఏమైంది కన్నా శ్రావణికి అని గట్టిగా అంటే అక్కడ ఉన్న స్వామి ఫోన్ ఇవ్వమని అన్నాడు. రమణి గారు స్వామీజీకి ఫోన్ ఇచ్చింది. సూర్య ఏడుపు శ్రావణికి బాధగా అనిపించింది. స్వామీజీకి బాధగా అనిపిస్తుంది. శ్రావణి సూర్య ఎన్నో జన్మల మనసు ముడి బంధం. శ్రావణి ఏమవుతుందో అని సూర్య దుఃఖిస్తుంటే స్వామీజీ సూర్య నువ్వలా బేలగా అయితే శ్రావణి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఆమెకు నువ్వున్నావు అనేది భరోసా కల్పిస్తేనే తను నీకోసం తప్పించి తన ప్రాణాలతో పోరాడి నీకోసం వస్తుంది. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అన్నాడు. స్వామి రమణికి ఫోన్ ఇస్తూ మీరందరూ దూరంగా వెళ్ళండి అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక స్వామి సంధ్యతో గత జన్మలో నువ్వు చేసిన పాపం వాళ్ళిద్దరినీ విడదీసింది. ఇప్పుడు శ్రావణి తన ప్రాణాలు పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉంది. అది ఎందుకో తెలుసా? నిన్ను చూసిన ఆమె మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉండకూడదు అని తాను వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది. శ్రావణి వెళ్ళిపోతే నీకెలాగూ ఆయుష్ లేదు. నీ బిడ్డలు అనాథలైపోతారు. నీ ఒడిలో ఉన్న బిడ్డే నీ బిడ్డ కాదు. అక్కడ శ్రావణి గర్భంలో బిడ్డలు కూడా నీ బిడ్డలే. ఆమె శరీరంలో ఉండి నువ్వే సూర్యతో కలిశావు. నీ బిడ్డలకు తల్లి లేని దాన్ని చేస్తావా అని సంధ్యను అడిగితే సంధ్య స్వామితో తెలుసో తెలియకో చేసిన పాపం జన్మ జన్మలకు వెంటాడుతుంది నన్ను. ప్రాణమైన భర్తతో ఎన్నిసార్లు మూడు ముళ్ళు వేసుకున్నా అతనితో జీవితకాలం ఉండలేకపోతున్నా. అతని మనసును గెలవలేకపోతున్నా. 3 ముళ్ళ బంధం కంటే మనసు ముడి బంధం గొప్పది అని వాళ్ళిద్దరూ ప్రేమ చెబుతుంది. నా భర్తకు భార్య అవసరమే కాదు, నా బిడ్డలకు తల్లి అవసరం కూడా ఉంది. నేనిక ఈ పాపం యొక్క భారాన్ని మోయలేను. సంధ్య మనస్ఫూర్తిగా చేతులు జోడించి దూరంగా గర్భగుడిలో అమ్మ నవ్వుతూ ఆమె కేసి చూస్తుంటే మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో అమ్మా మహాదేవి, నా ఆయుష్ ఎప్పుడో తీరింది, మళ్ళీ నన్ను బ్రతికించావు అంటే అది నీ కార్యసిద్ధి కోసమే. నీపై అసురులు గెలవకూడదు అని నన్ను ఒక అస్త్రంగా బ్రతికించావు. నేను సక్రమంగా నీకు ఉపయోగపడాలి అంటే నా బిడ్డలు క్షేమంగా ఉండాలి. వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే శ్రావణి తల్లిగా బ్రతకాలి. శ్రావణి బ్రతికిస్తావా? నన్ను ఈ అగ్నికి ఆహుతిని కమ్మంటావా? ఏదైనా నీ నిర్ణయమే అని అమ్మను వేడుకుంటుంది. సూర్య స్వామీజీ చెప్పిన మాటలు విని గబగబా డెలివరీ జరిగే రూమ్కి వెళ్ళాడు. సూర్యని చూడగానే శ్రావణి కళ్ళు వర్షిస్తున్నాయి. ఇక ఆమె లోకాన్ని విడిచిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె మనసు చెబుతుంటే సూర్య శ్రావణిని చేరి ఆమె కన్నీళ్లు తుడిచి నుదిటిపై ముద్దు పెట్టి నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా ప్రాణం వస్తుంది. మరి మన పిల్లలు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించావా అని సూర్య అంటుంటే శ్రావణి కష్టంగా సంధ్య అక్క ఉన్నది మన పిల్లల కోసం అని అన్నది. సూర్య శ్రావణి నువ్వు లేని నా జీవితం శూన్యంగానే ఉంటుంది, కానీ వసంతంగా ఉండదు. నీకు ఆ విషయం తెలుసు. నేను సంధ్యతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకటం అసాధ్యం. సంధ్య చూసుకుంటుందిలే, నేను కూడా నీతోనే వస్తాను అని శ్రావణి చెయ్యి ముద్దు పెట్టుకుని సూర్య కన్నీళ్లు ఆ చేతి వెంట వస్తుంటే శ్రావణి బావా నేను లేకుండా ఉండలేవా అని అన్నది. సూర్య నువ్వు ప్రాణం విడిచిన వెంటనే నా ప్రాణం పోతుంది అన్నాడు. శ్రావణి మొత్తం దేవుని మీద భారం వేసి సూర్యను చూస్తూ ముందు జీవితం ఎలాగైనా సాగని, నాతో పాటు నా భర్త రాకపోయినా కానీ తను జీవం లేని కట్టెలా
జీవించటం ఇష్టం లేక తన ప్రాణాలు నిలుపుకోవటానికి తన ప్రయత్నంగా తాను చేస్తూ శ్రావణి 2 చేతులలో సూర్య 2 చేతులు పట్టుకొని నీకోసం బ్రతకటానికి ప్రయత్నిస్తా బావా అంటూ శ్రావణి మనోధైర్యాన్ని తెచ్చుకొని అమ్మవారి ఆశీస్సులతో పండంటి 2 మగపిల్ల వాళ్ళకి జన్మనిచ్చింది. సూర్య పుట్టిన వంశాంకురాలను చూసుకోవటం లేదు. శ్రావణి స్పృహ తప్పుతుంటే చెంపలు తడుతూ శ్రావణి శ్రావణి నన్ను వదిలి వెళ్ళిపోతే నా మీద ఒట్టే అని ఏడుస్తూ ఉంటే అతని కంట నీరు ఆమె కంట్లోకి చేరాయి. ఆ వెచ్చని కన్నీరులో సూర్య పడుతున్న బాధ తెలుస్తుంది. అతని ప్రేమను వదిలి వెళ్ళలేక ఆమె ప్రాణాలు నిలుపుకుంటుంది. డాక్టర్లు సూర్యతో ఇక మీరు వెళ్ళండి, తనని మేము చూసుకుంటాము, ఆమె ప్రాణాలు ఇక ఏ ప్రమాదం లేదు, చాలా వీక్గా ఉంది, తాను ఇప్పట్లో మేలుకోదు అని సూర్యకు ధైర్యం చెప్పి 2 పిల్లలను సూర్య చేతికి ఇచ్చింది. సూర్య 2 దబ్బ పండుల్లా ఉన్న మగపిల్లలను చేతిలోకి తీసుకుని శ్రావణికి ఏమీ కాదు కదా అని మరొక్కసారి బేలగా అడిగాడు. డాక్టర్ నవ్వుతూ శ్రావణిని నీ ప్రేమ బ్రతికిస్తుంది, మీరు వెళ్ళండి, తను చాలా వీక్గా ఉంది, ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు అని చెప్పింది. సూర్య పిల్లలిద్దరిని చూసుకుంటూ బయటికి వస్తే ఎదురుగా రమణి గారు, సంధ్య, గౌరీ, కిట్టు ఇంకా కొంతమంది కోటలో ఉన్నవారు ఎదురుగా కనిపించారు. సూర్యకి కాస్త ధైర్యంగా అనిపించింది. సంధ్య చేతిలో ఉన్న మహా డాడీ అంటూ సూర్య మీదికి వస్తుంటే సంధ్య మహను సూర్యకిస్తూ సూర్య చేతిలో బాబుని తీసుకుంది. ఇంకొక చేతిలో బాబుని రమణి గారు తీసుకుని ఎంతలా మురిసిపోయిందో. ముద్దుగా బొద్దుగా సూర్య ఒకప్పుడు పుట్టినప్పుడు ఉన్న కంటే కూడా ఈ పిల్లలు ఇంకా బొద్దుగా కనిపిస్తుంటే పాపం శ్రావణి వీళ్ళని కనటానికి ఎంత కష్టపడ్డదో అని శ్రావణి ఏది అని సూర్యని అడుగుతుంటే గౌరీ తల్లి మనసు ఆగక శ్రావణి దగ్గరికి పరుగున వెళ్ళింది. గౌరీ శ్రావణిని అలా చూస్తూ శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టి ఎన్ని కష్టాలే తల్లి, ఇంత చిన్న వయసులో బంగారంలా చూసుకుంటున్న భర్త తోడుగా ఉన్నా కానీ ఆడది పడాల్సిన కష్టాలు పడక తప్పదు అని బాధగా తల్లి రోధించింది. సూర్య మహని ఎత్తుకొని లోనికి వస్తే అందరూ వచ్చారు. శ్రావణిని చూసి అందరికీ చాలా బాధగా అనిపించింది. స్పృహలో లేదు. 2కి జన్మనిచ్చే వరకే ఆమె ప్రాణాలు పోయి వచ్చినంత పని అయినది. వారు ఉదయం చూసిన శ్రావణియేనా ఇప్పుడు బెడ్పై అలా ఉన్నది అనేలా పీక్కుపోయి చాలా బేలగా తయారైంది. ఏదేమైనా డాక్టర్లు శ్రావణి ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు అని చెప్పారు. కుటుంబమంతా ఆ మహాదేవి ఆశీస్సులు శ్రావణిపై ఉన్నాయని ఆనందించారు. అలా 2 రోజుల తరువాత శ్రావణి కళ్ళు తెరిచింది. అప్పటి వరకు సూర్య తన అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని శ్రావణిని వదిలి ఎటూ వెళ్ళలేదు. శ్రావణి కాస్త కళ్ళు తెరిచాక సూర్య ఆనందం కాదు. శ్రావణి మొదటిగా సూర్యని చూసి తన కళ్ళల్లో ముఖంలో ఆనందాన్ని చూసి మనసు స్థిమితం చేసుకుంది. తరువాత సంధ్యని చూసింది. సంధ్య మనసులో బాధ ఉన్నా కానీ పెదవులపై చిరునవ్వుని తెప్పించుకుంది. సంధ్య ఎందుకు బాధ అంటే 3 రోజులుగా చచ్చి బతికి వచ్చనా, నన్ను ఏమి జరిగింది ఏమిటి అని కనీసం ఇప్పటి వరకు మందలించలేదు. సంధ్య కూడా సూర్యని పలకరించే ధైర్యం చెయ్యలేదు. ఎందుకంటే శ్రావణి ప్రాణాలతో పోరాడుతుంటే సూర్య మనసు ఎలా ఉంటుందో ఆమె గ్రహించగలిగింది. అందుకే ఏమీ కదిలించలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.